ప్రేయసి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం ఇటు ప్రజలను, అభిమానులనే కాదు అటు సెలబ్రిటీలను, న్యాయ నిర్ణేతలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. విచారణ త్వరగా పూర్తి చేయండి, నాకు మరణశిక్ష విధించినా పర్వాలేదు అంటూ దర్శన్ చేసిన కామెంట్లకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అభిమానిని హత్య చేసిన కేసులో జైలు పాలైన కన్నడ నటుడు దర్శన్ జైలులో తనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు అంటూ పలుమార్లు కోర్టుకి గతంలో తన వాదనలు వినిపించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 20 సార్లు బెయిల్ కోసం అర్జీ వేసుకున్నా కోర్టు పట్టించుకోలేదు. విసిగిపోయిన ఆయన తాజా విచారణలో భాగంగా తన తరపు లాయర్తో పలు విషయాలను న్యాయ నిర్ణేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే దర్శన్ తరపు న్యాయవాది నేడు విచారణలో భాగంగా కోర్టులో వాదిస్తూ జైలులో దర్శన్కి కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు, బెయిల్ కోసం 20 సార్లు పిటిషన్ పెట్టుకున్నా పరిగణనలోకి తీసుకోలేదు, ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో ఉంచడం కంటే విచారణ త్వరగా పూర్తి చేసి ఉరిశిక్ష వేసినా సమ్మతమే అని దర్శన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఖైదీలకు అందించాల్సిన కనీస సదుపాయాలు కూడా దర్శన్కి కల్పించడం లేదు, జైల్లో తగిన వసతులు ఏర్పాటు చేయాలి అని దర్శన్ ఎన్ని మార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదు. జైలులో కనీస సౌకర్యాలు కల్పించకుండా కోర్టులో బెయిల్ లభించక దర్శన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అంటూ సునీల్ కోర్టుకు తెలియజేశారు. ఈ విచారణను త్వరగా పూర్తి చేసి శిక్ష విధిస్తే అనుభవించడానికి దర్శన్ సిద్ధంగా ఉన్నాడు అని కూడా ఆయన తెలిపారు. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్య తిరగబెట్టిందని, తనకు సైనైడ్ ఇస్తే తిని ఆత్మహత్య చేసుకుంటానని గతంలో దర్శన్ చేసిన వ్యాఖ్యలను కూడా న్యాయవాది సునీల్ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. న్యాయవాది సునీల్ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇన్ని సంవత్సరాలుగా భోగభాగ్యాలు అనుభవించిన దర్శన్ ఇలా ఒక్కసారిగా కనీస సౌకర్యాలు లేకుండా జైలులో ఇబ్బంది పడటంతోనే బ్రతికుండడం కంటే చనిపోవడం మేలు అనే కఠిన నిర్ణయానికి వచ్చారు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి తదుపరి విచారణలో న్యాయస్థానం దర్శన్కు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.